హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ములక్కాయ టమాటా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడిగేసాక 4 టమాటాలు కూడా కోసి పప్పులో వేసేసుకుని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుని విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకుని 4-5 కోతలు వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలి. తర్వాత అది కలిపేసి 2 ఉల్లిపాయలు, నానబెట్టి ఉంచిన చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి అది మరగనివ్వాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి మరిగేంత వరకు తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఎల్లుల్లిపాయలు, తాలింపులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మరిగించిన ఆ పప్పుసారిని తాలింపులో పోపు చేసేసుకోవాలి. చూసారండి, ములక్కాయ టమాటా పప్పుచారు ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ vote for me.